సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఫైనల్ గా మన బాలకృష్ణ గారి అఖండ 2 అయితే రిలీజ్ అయిపోయింది. సో మరి మంచి రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి కూడా వస్తుంది. సో మరి మీరు కూడా చూసారు. ఒకసారి మీ రివ్యూ కూడా ఏంటో ఒకసారి తెలియజేస్తారా? ఎలా అనిపించింది మీకు అఖండ 2? ఒకసారి మీ రివ్యూ చెప్పండి. అఖండ 2 అఖండంగానే ముందు చెప్పాలి. అయితే ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పుకోదగ్గది ఏంటంటే మన తెలుగు భాషలోనే కాకుండా ఈవెన్ అవుటర్ కంట్రీస్లో కూడా దీనికి మంచి ఆదరణ రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. మనకున్న డౌట్ అదే కదా, మిగతా ఈ టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారనుకున్నామో ప్రామిసింగ్ హీరోస్, రైజింగ్ స్టార్స్, వీళ్ళకి ఎంతైతే ఆదరణ ఉందో ప్రభాస్ లేకపోతే చరణ్, ఈ మన బన్నీ, వీళ్ళకి ఎంతైతే ఆదరణ ఉందో వీళ్ళకి కూడా ఆదరణ రావడం అన్నది చాలా విశేషం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. బట్ ఎనీవే లక్కీ బాలకృష్ణ ఫ్యాన్స్ అందరికి కూడా మంచి ఫీస్ట్. అంటే మొత్తం యాక్షన్, బాలకృష్ణ గారి ఫైట్స్, ఆయన డైలాగ్స్ ఎలా అనిపించాయి సార్ ఇవన్నీ కూడా? ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నదే కదా, మనం ఊహించింది ఎన్ని కనిపించినాయి అన్నమాట. బాలకృష్ణ డైలాగ్స్ చాలా బాగుంటాయి. దీంట్లో ముఖ్యంగా బోయపాటి శ్రీను మాత్రం ప్రత్యేకించి చెప్పుకోవాలి. సినిమా కథ ఏదో బలమైన ఒక లైన్ ఉన్నప్పుడు కూడా ఆ లైన్ని చాలా కన్జర్వేటివ్గా చాలా కన్స్ట్రక్టివ్ స్టైల్లో అల్లుకుంటూ పోవడం అన్నది బోయపాటి శ్రీను తాలూకు అది నేరపరితనం. బాగా కష్టపడ్డాడు. అదే బాలకృష్ణుడు మాత్రం ఒక టాయ్లా పెట్టి ఆహార్యం మంచి మంచి అలంకరణతో కూడుకున్నటువంటి పాత్రని పరాకాష్ఠకు చేర్చాడు. అది మాత్రం బోయపాటి శ్రీను తాలూకు గొప్పతనమే. ఇది బోయపాటి శ్రీను తప్ప ఇంకెవరైనా చేసినట్టయితే డెఫినెట్గా ఈ సినిమా ఈ రేంజ్లో ఉండదు. బాలకృష్ణ తాలూకు బాడీ లాంగ్వేజ్ తెలుసు కాబట్టి ఈ సినిమాలో ఉన్నటువంటి కథా వస్తువు సనాతన ధర్మం అంటే దేశ సంస్కృతికి, దేశ సంప్రదాయాలకి అంటే పుణికి పుచ్చుకునేటువంటి చిత్రం కాబట్టి ఈ చిత్రానికి మాత్రం కత్తిమే సాము లాంటిది. ఏమాత్రం వెలితరలు వేసిన చిత్రం ఫ్లాప్ అయ్యేది అన్నమాట. కానీ జనరంజకంగా తీర్చిదిద్దడంలో మాత్రం బోయపాటి శ్రీను చాలా వరకు సక్సెస్ అయ్యాడు అన్నమాట. కనుక బోయపాటి శ్రీనుకి మంచి క్రెడిట్ దక్కుతుంది. ఎంత సక్సెస్ అయ్యాడంటే ఇలా రాధా మనోహర్ జోషి మన దాస్ ఉన్నారు కదా, ఒక హైందవ ప్రవచనకర్త, అటువంటి వాళ్ళు వచ్చి మొత్తం అంతా మర్చిపోయి జై బాలయ్య అంటూ రావడం అన్నది అంటే ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాడు, ఎంత ఆయన సినిమాని ఎంజాయ్ చేశాడు. అట్లాంటి సనాతన ధర్మానికి పాటుపడ్డ వాళ్ళు వాదకులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సినిమాలో. అన్నిటికంటే ముఖ్యమైనది తమన్ తాలూకు ఫలితనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ సినిమాని ఓన్ చేసుకున్నాడు. ఇది తమన్ తప్ప ఇంకెవరైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినట్టయితే సినిమాకి ఇంత నిండుదనం వచ్చేది కాదు. కనుక తమన్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు ముఖ్యంగా క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకు మూడిని క్యారీ చేయడంలో తమను చాలా వరకు బాగా సక్సెస్ అయ్యాడు, చాలా కష్టపడ్డాడు. అది అంటే క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని కొంచెం భయపడిన మాట వాస్తవమే. కానీ బాలకృష్ణ ముందు ఆదిని చూపించినప్పుడు కూడా ఆది తన తాలూకు క్యారెక్టర్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళాడు తప్ప క్యారెక్టర్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు అన్నమాట. సో ఇన్ని ముఖ్యంగా బాలకృష్ణ తాలూకు తాండవం కానీ, ఆ క్లైమాక్స్ సీన్ కానీ, ఇవన్నీ కూడా అంటే ఇంటర్వెల్ తర్వాత బాలకృష్ణ తాలూకు అఘోరా పాత్ర జనాల్ని ఉక్కిరి బిక్కిరి చేసింది అన్నమాట. ఇంటర్వెల్ ముందు కథకి అంటే సరిపడా అంగులన్నీ అమర్చుకున్నా ఇంటర్వెల్ తర్వాత మాత్రం వాళ్ళు పీక్స్కి వెళ్ళి సినిమాని సూపర్ హిట్ చేశారు. ఇది
నేను చెప్పదలుచుకున్న విషయం. ఓకే సార్. అంటే ఓవరాల్ గా అఖండాను మించే అఖండ 2 ఉందా సార్? అంటే కొంతమంది అభిప్రాయాలు చూస్తే అఖండ బాగుంది. అఖండ 2 కంటే కొంతమంది అన్నారు. లేదా అఖండ 2నే బాగుందన్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్? అఖండ 2 కంపేర్ చేస్తే? అంటే అఖండ 2లో కొంత ఏమవుతుందంటే కథని ఎప్పుడైతే మనం ఎన్హాన్స్ చేసామో, ఉన్న కథని ఎన్హాన్స్ చేస్తున్నాం కదా, కొంత లూజు కొన్ని చోట్ల కొంచెం ఆ గ్యాప్ అని ఫీల్ అవుతాం ఎవరైనా. అది మొదట అఖండ ఉందనుకోండి, కథ అనుకున్నారు, అఖండ సినిమా తీసిచ్చారు, బ్రిస్క్గా ఉంది, ప్యాకెడ్గా ఉంది. అంటే వాస్తవం చెప్పాలంటే దీంట్లో ఫస్ట్ హాఫ్లో కొంచెం క్యారెక్టర్లన్నిటి తాలూకు కలయిక వల్ల కొంత అంటే అయినా బోరేం కొట్టదు, కానీ కథ అబ్బురపరిచే విధంగా మాత్రం సెకండ్ హాఫ్లో ఉండదు. ఎందుకంటే ఎన్హాన్స్ అయింది కనుక. సాగతీత కదా అది, ఫస్ట్ హాఫ్ సాగతీత, సెకండ్ హాఫ్. కానీ ఎక్కడ బోరు కొట్టకుండా తీసి జనాల్ని మాత్రం మెప్పించాడంటే బోయపాటి శ్రీని తాలూకు గొప్పతనంగా ఫీల్ అవుతాను నేను. ఓకే సార్. అందరు ఆడియన్స్ వస్తున్నారా, లేకుంటే మాస్ ఆడియన్స్ ఎక్కువగా దీనికి అట్రాక్ట్ అయ్యారు, మాస్ ఆడియన్స్ ఊగిపోతున్నారు సినిమాలో అని చెప్తున్నారు? ఇక ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళు ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి సార్ వాళ్ళ దగ్గర నుంచి? ఎన్టీ రామారావు గారికి ఎలాగైతే మాస్ వచ్చేవారు, బాలకృష్ణ సినిమాకు కూడా మాస్ వస్తారు, ముఖ్యంగా యూత్ వస్తారు. అది ఎస్పెషల్లీ బాలకృష్ణ ఫ్యాన్స్ ఒక వారం 10 రోజుల పాటు వాళ్ళు రెగ్యులర్గా కార్యక్రమాలు పెట్టుకుంటారు అన్నమాట. వాళ్ళకి ఇంకేం లేదు, థియేటర్ దగ్గర రావడం, హడావిడి చేయడం, ఏదో మతాబాలు కాల్చడం, బాంబులు కాల్చడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు అన్నమాట. రాత్రి మా ఇంటి దగ్గరే థియేటర్లో ఆ సినిమా ప్రీమియర్ షో వేసినట్టయితే అర్ధరాత్రి అప్పుడు మామూలుగా దీపావళి అమావాస్యకి ఎలాగైతే మతాబాలు కాలుస్తారో అలా కాసేపు కాల్చారు. అంటే అందువల్ల ఆ బాలకృష్ణ అభిమానులు మాత్రం చాలా హడావుడి చేస్తున్నారు. అది ఇక్కడ ఏంటంటే విశేషించి చెప్పుకోదగ్గ విషయం, బాలకృష్ణ అభిమానులు మాత్రం నిజంగా కాళ్ళు ఎత్తుకొని తిరిగే విధంగానే బాలకృష్ణ నటించాడు. నటుడుగా బాలకృష్ణలో చాలా అసలు హైట్స్కి వెళ్ళాడు అనమాట. దాన్ని బాలకృష్ణ తాలూకు ఫ్యాన్స్ అందరూ కూడా ఆ బాలకృష్ణ నటన ఒకటి చాలు, లేదా బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపించినటువంటి సన్నివేశాలు చాలు, బాలకృష్ణ క్లైమాక్స్ చాలు, ఇలా చెప్పుకుంటున్నారు అనమాట. కానీ బట్ ఎనీవే ఓవరాల్గా వాళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం సూపర్ హిట్ అయింది. ఓకే, మరి దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు సార్? రేటింగ్ మనం అంటే నీ రేటింగ్కి నీ వ్యతిరేకం అండి. ఈ రేటింగ్ మనమెవరు అండి? వాళ్ళు తీసిన సినిమాకి నేను ఇంత రేటింగ్ ఇస్తానని చెప్తే అసలు నీకున్న అర్హత ఏమిటంటారనమాట. రేటింగ్ ఇచ్చే అర్హత లేదు. ఒకటి జనరంజకమైన సినిమా, లేదా జనం తిప్పికొట్టిన సినిమాగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఉన్నట్టయితే సినిమా చూసే ప్రేక్షకులు మాత్రం హ్యాపీగానే తిరిగి వస్తారు. వారు ఇచ్చిన టికెట్ డబ్బు ఏమాత్రం నష్టం ఉండదు. ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. రేటింగ్కి వ్యతిరేకం కనుక క్షమించాలి, నేను రేటింగ్ ఇచ్చి వాళ్ళకి కించపరచలేను. 5 ఇచ్చాను అనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏంటంటే నీకేమి డబ్బులు ఇచ్చారా అంటారు. కొన్ని రేటింగ్ తక్కువ ఇచ్చాను అనుకోండి, నీ సొమ్ము అయిపోయింది, ఇంకో పాయింట్ ఎక్కువ వచ్చి ఇవ్వాలి కదా అంటారు అన్నమాట. నేను అప్పటి నుంచో రివ్యూ ఎప్పుడు కాదు కదా, 50 సంవత్సరాల నుంచి నేను రివ్యూ చెప్తున్నాను కనుక నా అనుభవం, నా మాటలు విశ్వాసం ఉన్నట్టయితే వాళ్ళు నమ్ముతారు. విశ్వాసం ఉంది కనుకనే చెప్పగలుగుతున్నాను నేను. రైట్ సార్.